నేనున్నన్ని రోజులు పర్వాలేదే, కానీ నేను పోయిన రోజు ఆపరేషన్ చేసి మాత్రమే బ్రతికించగలం. ఆపరేషన్కి 10 లక్షలు ఖర్చు అవుతుంది. నన్ను పెళ్లి చేసుకుంటావా లేక మీ అమ్మని చంపుకుంటావా? నిన్ను పెళ్లి చేసుకుంటాను. నిజంగానే పెళ్లి చేసుకుంటావా? మా అమ్మ కోసం ఏమైనా చేస్తాను. ఇదిగో నేను ముందే చెప్తున్నాను, నేను రోజు తాగుతాను, ప్యాకెట్ ఆడతాను, వేరే అమ్మాయిలతో తిరుగుతాను. పెళ్లి తర్వాత నా అలవాట్లు వ్యసనాలు మార్చుకోవాలంటే నా వల్ల కాదు. ఏమిటి జాకీ మర్చిపోయావా? ఏ రోజు తినడం మర్చిపోతున్నావా? బట్టలు వేసుకోవడం మర్చిపోతున్నావా? నెల నెలా జీతం తీసుకోవడం మర్చిపోతున్నావా? సరే మీరుండండి సార్. ఇదిగో నువ్వు ఈ కారు డ్రైవర్ అనుకుంటున్నావా, ఓనర్ అనుకుంటున్నావా? కారు డ్రైవర్ అన్న తర్వాత కారులో పెట్రోల్ ఉందో లేదో, టైర్లలో గాలి ఉందో లేదో, ఒకవేళ టైరు పంచర్ అయితే బండిలో స్టెఫ్నీ ఉందో లేదో, ఆ స్టెఫ్నీని మార్చడం కోసం జాకీ ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? సరే మీరు ఆగండి సార్. ఇప్పుడు వాడిని తిట్టడం వల్ల యూజ్ లేదు. జాకీ ఎలా సంపాదించాలో ముందు అది ఆలోచించు. జలసి ఆయన నన్ను ఎంతసేపు అయినా తిట్టొచ్చు, కానీ నేను కాసేపు డ్రైవర్ని తిడితే ఓర్చుకోలేకపోతున్నాడు. అలా నా ఫేస్ చూడటం కాదు, పని చూడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే సార్ ఇది హైవే కాబట్టి 6 నిమిషానికి వెహికల్ వస్తూ ఉంటుంది. ఏదో ఒక వెహికల్ ఆపి వాళ్ళ దగ్గర జాకీ తీసుకుని మన టైర్ మార్చుకుని చక్కగా వెళ్ళిపోదాం. మేక్ ఇట్ ఫాస్ట్. ఏమిట్రా చూస్తున్నావు? వెహికల్స్ ఆపేద్దామనే? నీ ఫేస్ ను సరిగ్గా చూస్తే సైకిల్ వాడు కూడా ఆపడు. రేయ్, వెహికల్స్ ఆపడం అనేది ఒక కళ, ఆర్ట్. అది అందరికీ రాదు. నువ్వు అలా పక్కకెళ్ళు, నేను ఆపుతా. మీనాక్షి, ఈ డ్రైవర్ గారి ముందు నా పరువు పోకుండా చూడు. ఏదో ఒక వెహికల్ ఆపకపోతే వీడికి నేను తీసుకున్న క్లాసు మా బాసు నాకు తీసుకుంటాడు. స్టాప్ 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 స్టాప్. ఏదో పంపలంటుకున్నట్టు, ప్రాణాలు పోతున్నట్టు, ఫైర్ ఇంజిన్ లో అంబులెన్స్ లో వెళ్ళినట్టు వెళ్తారట్రా. ఒక్క పెద్దవా ఆపి చావట్లేదు.